అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్ అనేది మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ఆశ అంతా ఒకటే, ఎక్కడైతే మీరు తృణీకరించబడ్డారో, ఎక్కడైతే వెలివేయబడ్డారో, ఎక్కడైతే గుండెలు పగిలిలా ఏడ్చారో అదే స్థలాల్లో నా ప్రభు మీ అందరినీ హెచ్చించబోతున్నారు. విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఘనమైన విజయాలు ఖచ్చితంగా నా ప్రభు మీ అందరికీ దయచేస్తారు. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈరోజు ఈ వీడియో చూస్తున్న వీళ్ళు చాలామంది కష్టాల మధ్యన, నష్టాల మధ్యన, వ్యాధుల మధ్యన, అవమానాల మధ్యన, కొరతల మధ్యన మీరు ప్రయాణిస్తున్నారు కదా. మీ అందరికీ ఒక సలహా చెప్పాలని ఆశపడుతున్నాను. మీరు ఎలాంటి పరిస్థితుల మధ్యన ప్రయాణిస్తున్నా మీ సమస్త భారాన్ని ప్రభు చేతులకు అప్పగించండి. ఎందుకో తెలుసా? ఆయన మాత్రమే మన బ్రతుకులు మార్చగలిగిన ఒకే ఒక్క సమర్థుడు. మన బ్రతుకులో బలమైన ఓటములు రావడం గల కారణం ఏంటి తెలుసా? మనం దేవుని తప్ప అందరినీ చాలా బాగా నమ్ముతూ ఉంటాం. మనుషులు మోసం చేస్తారని తెలిసినా, మనుషుల మధ్యలో విడిచిపెడతారని తెలిసినా ఇంకా పదే పదే వారిని మనం నమ్ముతూ వస్తూ ఉంటాం. వారు ఏదో మన సమస్యలు పరిష్కరిస్తారని, ఏదో ఒక మార్గాన్ని మనకు చూపిస్తారని, మన భుజం తట్టి నడిపిస్తారని, మన ఖాళీ చేతులను సమృద్ధి చేత నింపుతారని, ఏదో ఒక సహాయం చేస్తారని ఇప్పటికీ ఇంకా మనం వారి వెనకాల తిరుగుతూ వస్తున్నాం. ప్రియ సంగమా, మీ భారాన్ని ప్రభు చేతులకు అప్పగించండి. ఆయన మిమ్మల్ని ఆదరిస్తాడు. ఆయన మిమ్మల్ని ఎంత మాత్రం విడిచిపెట్టే దేవుడు కాదు. ఎందుకో తెలుసా? ఆయన గొప్ప కార్యములు మన బ్రతుకులో జరిగించాలన్న ఆలోచన కలిగిన వాడు. నువ్వు ఆశీర్వదించబడితే చూసి సంతోషపడే దేవుడు ఆయన. నీ కుటుంబం అంతా విస్తరింపబడతా ఉంటే దాన్ని చూసి ఆనందించగలిగిన దేవుడు ఆయన. నేను ఎప్పుడు ఈ మాట చెప్తాను, మనం ఆరాధిస్తున్న దేవుడు మనస్సున్న మహారాజు ఆయన. మనుషుల్లాగా స్వార్థపరుడు కాదు. అందుకే మీ భారాన్నంతా ప్రభు చేతులకు అప్పగించండి. దేవుని వాక్యంలో చాలా అద్భుతమైన మాట. యోబు గ్రంథము 5వ అధ్యాయము 8వ మాట మనం చదవగలిగితే, అయితే నేను దేవుణ్ణి ఆశ్రయించదును, దేవునికే నా వ్యాజ్యములను అప్పగించదును, ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను, లెక్కలేనని అద్భుత క్రియలను చేయవాడు. ఈరోజు మనం ఆరాధిస్తున్న దేవుడు ఎట్లాంటి వాడు తెలుసా? లెక్కలేనని అద్భుత కార్యములు జరిగించేవాడు. అన్లిమిటెడ్ బ్లెస్సింగ్స్. మానవ ఊహకు కూడా అందని గొప్ప కార్యములు జరిగించే విషయంలో మన ప్రభుని మించిన వారు మరొకరు లేరు. అందుకే భక్తిపరు అంటున్నారు కదా, దేవునికే నా వ్యాధ్యములు అప్పగిస్తున్నాను. వారి సమస్త భారాన్ని ప్రభు దగ్గర చెప్పడానికి వారు ప్రయత్నం చేశారు. ఎందుకంటే మనం ఆరాధిస్తున్న దేవుడు లెక్కలేనని కార్యములు జరిగించగలిగిన ఒకే ఒక్క సమర్థుడైన. ప్రియ సంగమా, ఈ మాట మనకి ఎంత ధైర్యం ఇస్తుందో తెలుసా? మనుషులైతే కొన్నిసార్లు మనకి సాయం చేస్తారో లేదో తెలియదు, కానీ నువ్వు నేను ఆరాధిస్తున్న దేవుడు ఎన్నడూ మనల్ని ఒంటరిగా విడిచిపెట్టే దేవుడు కాదు. మీరు ప్రభు మీద ఆధారపడాలని మాటలు మీతో పంచుకుంటున్నాను. కాకపోతే చాలామంది ఏం ఆలోచిస్తారంటే, నా స్నేహితులు నాకు సాయం చేస్తారండి, నా బంధువులు నా పక్షాన్ని నిలబడతారండి, అందుకే నా కష్టమంతా వారికే చెప్పానంటారు. నీకు మాట చెప్పనా? నిజం చెప్పులేసుకునే లోపు అబద్ధం ప్రపంచమంతా తిరిగి వచ్చేస్తుందంట. అలాగే మీరు ఏ కష్టమైతే, ఏ బాధ అయితే మీరు నమ్ముకున్న వారికి చెప్పారో వారందరూ మీకోసం ఎంత హేళనగా మాట్లాడతారో మీ కలలో కూడా ఊహించలేరు. కొంతమంది కావాలని మన వెనకాల గోతులు తవ్వుతూ ఉంటారు. మన కష్టాలు బట్టి వారి వెనకాల నవ్వుతూనే ఉంటారు. మనం ఎప్పుడు పడిపోతాం మనం చూస్తున్న వారు చాలామంది ఉంటారు. కాకపోతే మనం ఇంకా ఏం చేస్తామంటే మన బాధలన్నీ వారికి చెప్తూ ఉంటాం. ఈ సంగమా, నీకు పరిష్కారం ఎక్కడ దొరుకుతుందో తెలుసా? అది ప్రభు సన్నిధిలో మాత్రమే. నువ్వు ప్రభు దగ్గర, ప్రభా నాకు శక్తి చాలట్లేదయ్యా, నాకు బలము సరిపోవట్లేదయ్యా, నేను జ్ఞానము లేనంటి వాడిని, నా కళ్ళ ముందర నా కుటుంబం చల్లాచెదరైపోతా ఉంటే ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఉన్నాను, నా యజమానుడా నన్ను కనికరించు ప్రభు అని నీ సమస్త బాధనంతను ప్రభు పాదాల దగ్గర పెట్టగలిగితే నువ్వు ఊహించలేని కార్యాలు నా ప్రభు నీ జీవితంలో జరిగిస్తాడు. అవమానించేవారిని అవమానించనివ్వండి, మీ మీద నిందలు వేస్తున్న వారిని వేస్తూనే ఉండనివ్వండి. వారికి ఏమి మీరు సమాధానం చెప్పక్కర్లేదు. ఒకే ఒక మాట చెప్పండి, నా ప్రభు చూసుకుంటాడు, నేను ప్రభు చేతులకు అప్పగిస్తున్నాను. కొంతమంది చేతులు ఎత్తేసారా? మిమ్మల్ని బాగు చేయలేమండి, మీ బ్రతుకులు ఏ కార్యం జరగదండి, మీరు ఆశీర్వదించబడలేరు, మీరు గృహాలు కట్టుకోలేరు, మీ పిల్లలు మారరు, మీ భర్త మారడు, మీకు ఉద్యోగం రాదు, మీరు అప్పుల సమస్యల మధ్యన కూరుకుపోతారని ఎంతోమంది మిమ్మల్ని బలహీనపరిచే మాటల చేత మిమ్మల్ని ఇంకా గాయపరుస్తున్నారా? మీరు అనాల్సిన ఒకే ఒక్క మాట ఏంటి తెలుసా? ఎవరు ఏమనుకున్నా కానీ నా భారం అంతా ప్రభు చేతులకు అప్పగిస్తున్నాను. ఈ ఒక్క మాట మీ బ్రతుకులను మారుస్తుంది. ఎందుకంటే దైవజనులుగా మేము ఎన్నో అవమానాల మధ్యన ప్రయాణం చేస్తాం. మా తల్లిగారితో అన్న మాట ఏంటి తెలుసా? మీ అబ్బాయికి దయ్యం పట్టుకుందండి, వారు ఎన్నడూ సేవకుడిగా మార్చబడ్డావు, తన బ్రతుకిలాగే ఉంటుంది, పాపములు మునిగిపోతున్నాడు అని రకరకాల హేళన మాటలు చేశారు. సరిచేసేవారు లేరు, కానీ నిందలు వేసేవారు చాలామంది ఎక్కువైపోయారు. మా తల్లిన ఒకే ఒక్క మాట ఉంది, ఏంటి తెలుసా? నా ప్రభు చేతులకు అప్పగిస్తాను, ఆయన మాత్రమే కాచి కాపాడతాడు, ఆయన మాత్రమే బ్రతుకులు మార్చగలిగిన దేవుడని ఆ నందలన్నింటినీ పక్కన పెట్టేసి మా తల్లి ప్రభు వైపు చూడగలిగింది. మా తల్లికి ప్రభు అంటే ఎంత ఇష్టమో తెలుసా? ఒకవేళ నా వల్ల దేవుని నామానికి అవమానం వస్తుందని మా తల్లి నేను చనిపోవాలని 2 సంవత్సరాలు ప్రార్థన చేసింది.
ఈ ప్రార్థన కొంతమందికి వింతగా అనిపించవచ్చు కానీ, నా బ్రతుకులో జరుగుతున్న ప్రతి పాపపు క్రియ సంఘానికి అవమానం తెస్తుందని, దేవుని నామానికి అవమానం తీసుకొస్తుందని మా తల్లి వెనుకడుగు వేయకుండా, ప్రభా అన్నిటిని నీ చేతులకు అప్పగిస్తున్నాను. ఒకవేళ నా కొడుకు సేవకుడిగా ఉండలేకపోతే వాడిని తీసేసుకో ప్రభా, ఒకవేళ వాడిని వాడుకోవాలని కోరుకుంటే నువ్వు మార్చి బ్రతికించు ప్రభా అని మా తల్లిగారు నా జీవితాన్ని ప్రభు చేతులకు అప్పగించింది. గొప్ప విషయం ఏంటి తెలుసా? అవమానాలన్నింటినీ కూడా ఆశీర్వాదకరంగా నా ప్రభు మారుస్తూ వచ్చాడు. అదే ధైర్యంతో అంటున్నాను, మీ సమస్త భారాన్ని ప్రభు చేతులకు అప్పగించండి. దేవుని చేతులకు అప్పగిస్తే దేవుడే కార్యం జరిగిస్తాడు. మా బ్రతుకును కూడా ప్రభు చేతులకు అప్పగించాం. క్యాన్సర్కి దేవుడే ఆన్సర్ అన్న సంగతి అర్థమైంది. మా శోధనలు అవమానాలన్నీ ప్రభు చేతులకు అప్పగించాం. ఆ నిందలన్నింటినీ కూడా పూదండలుగా దేవుడు మార్చాడు. మా బలహీనతలను ప్రభు చేతులకు అప్పగించాం. బలమైన సాక్ష్యాలుగా దేవుడు మార్చాడు. ఎంతోమంది నిందలు వేశారు, లేనిపోని భారాలంతా మా భుజాల మీద పెట్టారు, ఎన్నో కష్టాలు పెట్టాలని ప్రయత్నం చేశారు. కానీ వాటన్నిటినీ ప్రభు చేతులకు అప్పగించగా వాటన్నిటినీ ఆశీర్వాదాలకు పునాదులుగా దేవుడు మార్చాడు. ఈరోజు నేను అంటాను కదా, మీ బ్రతుకులు ఎన్నో ఓటములు ఉన్నాయి కదా, చాలామంది మిమ్మల్ని వేలెత్తి చూపి హేళన చేస్తున్నారు కదా, కలవరపడాల్సిన అవసరం లేదు. మౌనంగా తలదించుకొని ఒకే ఒక్క మాట చెప్పండి, నేను ప్రభువుకు అప్పగిస్తున్నాను. నేను మాట్లాడాల్సిన అవసరం లేదు, నేను జవాబు చెప్పాల్సిన అవసరం లేదు, నా ప్రభువే మాట్లాడతాడని మీరు తలదించుకొని మీరు ప్రభు వైపు చూడగలిగితే ఎక్కడ తలెత్తాలో ఆ స్థలంలో తలెత్తడానికి నా ప్రభు మీకు నూతన ద్వారాలు తెరుస్తాడు. నేను అందుకే అంటాను, ఎప్పుడైతే మన ప్రభు సన్నిధిలో మోకరిస్తామో ఎక్కడ నిలబడాలో అక్కడ నిలబెట్టిస్తాడు ఆయన. ఎప్పుడైతే మన ప్రభు సన్నిధిలో తలదించుతామో ఏ స్థలంలో తలెత్తాలో ఆ స్థలంలో తలెత్తేలాగా చేస్తాడు ఆయన. ఎప్పుడైతే మనం ప్రభు సన్నిధిలో కన్నీరు గారుస్తామో ఎక్కడ ఆనంద బాష్పాలు కురిపించాలో ఆ స్థలంలో ఆనంద బాష్పాలు కురిపించగలిగిన దేవుడు ఆయన. ఎప్పుడు తెలుసా? నేను ప్రభు చేతులకు అప్పగిస్తున్నాను అన్న మాట నీ హృదయంతో వచ్చినప్పుడు దేవునికి మీ బ్రతుకులను అప్పగించండి, దేవుడే కార్యాలు జరిగిస్తాడు. గాడ్ బ్లెస్ యు ఆల్.